యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు ఏమంటున్నారు చూడండి. మొదటి అధ్యాయము 4-5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినాక నీకు అర్థం కాలే. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకట్లో ఉన్నంతకాలం నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయినావు. నువ్వు ఎరిగినాక యేసుప్రభుని, యేసుప్రభు రక్షకుడు కాలే. నువ్వు రక్షించబడ్డాక యేసుప్రభు సిలువ వేయబడలే. నీకు అర్థమైనాక కాదు ఈ వెలుగు వచ్చింది. ఆ వెలుగుకు ఒక పేరు ఉన్నది. అక్కడ మరలా చదవమ్మా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవపు వెలుగును మనము చీకట్లో ఉన్నంతకాలము గ్రహించలేకపోయినాం. చీకట్లో ఉన్నంతకాలం గ్రహించలేకపోయినాం.